Hi friends, welcome to my channel Chrish EduTech. Spoken English in Telugu. Today's 10 sentences. ప్రతిరోజు కొన్ని వాక్యాలని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోవచ్చు. దానిలో భాగంగా ఈరోజు ఒక 10 సెంటెన్సెస్ని తెలుగులో చూద్దాం. తర్వాత వాటిని ఇంగ్లీష్లో ఎలాగా ట్రాన్స్లేట్ చేయాలనేది నేర్చుకుందాం. తండ్రి వచ్చే లోపు పాప ఏడ్చింది. మీరు వంటగదికి వెళ్ళినప్పుడు నీరు మరిగించబడిందా? నేను ఇంటికి తిరిగి వచ్చే సమయానికి అతను అప్పటికే వెళ్ళిపోయాడు. నేను ఇంటికి వచ్చేసరికి అప్పటికే వాళ్ళు భోజనం తిన్నారు. అతను పిల్లిని చూసిన తర్వాత పరిగెత్తడం ప్రారంభించాడు. నేను హవాయికి వెళ్ళే ముందు ఇంత చక్కని బీచ్ చూడలేదు. నేను పారిస్ వెళ్ళడానికి ముందు లండన్లో నివసించాను. రాత్రి భోజనం వండే ముందు ఆమె చేతులు కడుక్కుంది. లైబ్రరీని సందర్శించిన తర్వాత విద్యార్థులు ఇంటికి వెళ్ళారా? నేను నా పుస్తకాన్ని ఇంట్లో మరిచిపోయినందున నేను ఇంటికి తిరిగి వచ్చాను. సో ఈ సెంటెన్సెస్ని మనము ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఏంటి అనేది కూడా నేర్చుకుందాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో when two actions are completed in the past అంటే పాస్ట్లో ఒక రెండు పనులు జరిగినప్పుడు, రెండు పనులు గనక గతంలో కంప్లీట్ అయితే వాటిని మనము చెప్పేటప్పుడు సింపుల్ పాస్ట్లో సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ చెప్తాం. అంటే రెండు పనులు జరిగాయి, దాంట్లో సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్తాం. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్లోనేమో ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని చెప్తాం. అంటే రెండు పనులు జరిగాయి, ఒక పని ముందు జరిగింది, తర్వాత ఇంకొక పని జరిగింది. సో మొదట జరిగిపోయిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, దాని తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఇప్పుడు సెంటెన్సెస్ని గమనిద్దాం. తండ్రి వచ్చేలోపు పాప ఏడ్చింది. ఇక్కడ తండ్రి రావడం జరిగింది, పాప ఏడవడం కూడా జరిగింది. ఏది ముందు జరిగింది అంటే పాప ఏడవడం. ద బేబీ హ్యాడ్ క్రైడ్ బిఫోర్ హర్ ఫాదర్ కేమ్. ద బేబీ హ్యాడ్ క్రైడ్. సో ఇక్కడ హ్యాడ్ క్రైడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. హర్ ఫాదర్ కేమ్, సో ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. సో రెండిటికి కనెక్షన్గా బిఫోర్ను ఉపయోగించాం. మీరు వంటగదికి వెళ్ళినప్పుడు నీరు మరిగించబడిందా లేదా మరిగిందా? హ్యాడ్ ద వాటర్ బాయిల్డ్ వెన్ యూ వెంట్ టు ద కిచెన్. హ్యాడ్ ద వాటర్ బాయిల్డ్, సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. సో యూ వెంట్ టు ద కిచెన్, దట్ ఈస్ ఇన్ ద సింపుల్ ఫాస్ట్. సో వెన్ అనేది ఇక్కడ కనెక్షన్. నేను ఇంటికి తిరిగి వచ్చే సమయానికి అతను అప్పటికే వెళ్ళిపోయాడు. నేను ఇంటికి తిరిగి రావడం అనేది ఒక పని, అతను వెళ్ళిపోవడం రెండవ పని. ఓకే, సో ఇక్కడ ఏది ముందు జరిగిందంటే అతను వెళ్ళిపోవడం ముందు జరిగింది. సో దాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. బై ద టైమ్ ఐ రిటర్న్ హోమ్ హీ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. హీ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, సో దిస్ ఈజ్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. బై ద టైమ్ అంటే ఆ సమయానికి, ఐ రిటర్న్ హోమ్ అంటే నేను ఇంటికి తిరిగి వచ్చే సమయానికి ఈ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, అతను అప్పటికి వెళ్ళిపోయాడు. నేను ఇంటికి వచ్చేసరికి అప్పటికి వాళ్ళు భోజనం తిన్నారు లేదా భోజనం చేశారు. when I came home they had already eaten the meal. They had already eaten the meal, this is the first action.
అంటే వాళ్ళు భోజనం తినడం అనేది మొదట జరిగింది. తర్వాత ఐ కేమ్ హోమ్ అంటే నేను రావడం జరిగింది. జాగ్రత్తగా గమనించండి. అతను పెళ్ళిని చూసిన తర్వాత పరిగెత్తడం ప్రారంభించాడు. అతను పరిగెత్తడం ప్రారంభించాడు. రెండవది ఏంటంటే అతను పెళ్ళిని చూశాడు. 2 యాక్షన్స్. హీ బిగాన్ టు రన్ ఆఫ్టర్ హీ హ్యాడ్ సీన్ ద క్యాట్. హీ బిగాన్ టు రన్ అంటే అతను పరిగెత్తడం ప్రారంభించాడు. ఎప్పుడు? ఆఫ్టర్ హీ హ్యాడ్ సీన్ ద క్యాట్. సో ఏ పని ముందు జరిగింది ఇక్కడ అంటే అతను పెళ్ళిని చూడడం అనేది ముందు జరిగింది. తర్వాత పరిగెత్తడం అనేది జరిగింది. అందుకనే హీ బిగాన్ టు రన్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. హీ హ్యాడ్ సీన్ ద క్యాట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. నేను హవాయికి వెళ్ళే ముందు ఎంత చక్కని బీచ్ చూడలేదు. నేను హవాయికి వెళ్ళక ముందు లేదా వెళ్ళే ముందు ఎంత చక్కని బీచ్ చూడలేదు. ఐ హ్యాడ్ నెవర్ సీన్ సచ్ ఎ నైస్ బీచ్ బిఫోర్ ఐ వెంట్ టు హవాయి. ఐ హ్యాడ్ నెవర్ సీన్ సచ్ ఎ నైస్ బీచ్. సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఐ హ్యాడ్ నెవర్ సీన్ సచ్ ఎ బీచ్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా అలాంటి బీచ్ నేను చూడలేదు. బిఫోర్ ఐ వెంట్ టు హవాయి అంటే నేను హవాయికి వెళ్ళడం అనేది జరిగిపోయింది. బీచ్ని చూడడం కూడా జరిగిపోయింది. హవాయికి వెళ్ళకముందు ఇంత చక్కని బీచ్ నేను చూడలేదు. నేను ప్యారిస్ వెళ్ళడానికి ముందు లండన్లో నివసించాను. అంటే నేను ప్యారిస్ వెళ్ళిపోయాను ఒకటి. రెండోది లండన్లో నివసించాను రెండోది. సో ఏ పని ముందు జరిగింది అంటే లండన్లో నివసించడం ముందు జరిగింది. తర్వాత ప్యారిస్కి వెళ్ళిపోయాను. ఐ హ్యాడ్ లివ్డ్ ఇన్ లండన్ బిఫోర్ ఐ మూవ్డ్ టు ప్యారిస్. I had lived in London. So this is in past perfect tense. Before I moved to Paris. I moved to Paris. This is in simple past. రాత్రి భోజనం వండే ముందు ఆమె చేతులు కడుక్కుంది. ఇక్కడ జరిగిన 2 పనులు ఏంటంటే ఒకటి ఆమె చేతులు కడుక్కోవడం. రెండోది ఆమె రాత్రి భోజనం వండడం. ఏది ముందు జరిగింది? చేతులు కడుక్కోవడం అనేది ముందు జరిగింది. She had washed her hands before she cooked the dinner. She had washed. So, ఇది past perfect tense. Had washed. She had washed her hands before she cooked the dinner. లైబ్రరీని సందర్శించిన తర్వాత విద్యార్థులు ఇంటికి వెళ్ళారా? ఇది క్వశ్చన్. సో చూద్దాం. లైబ్రరీని సందర్శించడం ఒకటి, విద్యార్థులు ఇంటికి వెళ్ళడం ఒకటి. ఏది ముందు జరిగింది అనేది చూద్దాం ఇక్కడ. డిడ్ ద స్టూడెంట్స్ గో హోమ్? విద్యార్థులు ఇంటికి వెళ్ళడం అనేది రెండవ పని. డిడ్ ద స్టూడెంట్స్ గో హోమ్ ఆఫ్టర్ దే హ్యాడ్ విజిటెడ్ ద లైబ్రరీ. నేను నా పుస్తకాన్ని ఇంట్లో మరిచిపోయినందున నేను ఇంటికి తిరిగి వచ్చాను. ఐ రిటర్న్డ్ హోమ్ బికాస్ ఐ హ్యాడ్ ఫర్గాటెన్ మై బుక్ ఎట్ హోమ్. ఐ రిటర్న్డ్ హోమ్ అనేది సెకండ్ యాక్షన్. ఐ హ్యాడ్ ఫర్గాటెన్ మై బుక్ ఎట్ హోమ్ అనేది ఫస్ట్ యాక్షన్. అంటే ఇంట్లో బుక్ మర్చిపోవడం ఒక పని, ఇంటికి తిరిగి రావడం ఇంకొక పని. ఏది ముందు జరిగింది? ఇంట్లో బుక్ మర్చిపోవడం ముందు జరిగింది. ఐ రిటర్న్ హోమ్ బికాస్ ఐ హ్యాడ్ ఫర్గాటెన్ మై బుక్ ఎట్ హోమ్. Thank you friends. Thank you for watching. If you like this video, please like and share with your friends. Your comments also mention in the comment box. Please subscribe for more information, more videos. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.